దేవునికి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు వాక్య పఠనం ఏమనగా మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. 23వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిక్కరగా చెప్పాను. ఈ వాక్యాన్ని మనము పూర్తిగా గ్రహించినట్లయితే, ఒక తండ్రి తన కుమారుడు పట్ల ఉన్న ప్రేమతో వేదన పడుతున్నాడు. ఎందుకంటే చిన్నతనం నుంచి, బాల్యం నుంచి తన కుమారుని ఒక దయ్యము, అపవిత్రాత్మ పట్టి పీడిస్తుంది. అది తన వదిలి వెళ్ళడం లేదు. ఎంతో వేదన చెందుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడెక్కడో తిరిగాడు, ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళాడు, కానీ ఎక్కడ తనకి విముక్తి అనేది కలగలేదు. అలాగే తాను యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల దగ్గర కూడా వచ్చి ఆ శిష్యులను వేడుకున్నాడు. నా కుమారుడికి దయ్యం పట్టింది, ఎంతగానో పీడిస్తుంది, తనకి శాంతి సమాధానం లేకుండా చేస్తుందయ్యా. మీరు యేసుక్రీస్తు వారితో తిరుగుచున్నారు కదా, ఆయనతో ఉంటున్నారు కదా, ఈ దయ్యాన్ని వెళ్ళకొట్టండి అని వాళ్ళని కూడా ప్రాధేయపడినప్పుడు వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఇంకా లాస్ట్కి తన తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చి ఉన్నాడు. అయ్యా, నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను, ఎక్కడెక్కడో తిరిగాను, లాస్ట్కి నీ శిష్యులు కూడా వేడుకున్నాను, ఎవరి వల్ల కాలేదు. నా కుమారుడు ఎంతో బాధపడుతున్నాడయ్యా, దయ్యం పట్టి ఎంతో విలవిల్లాడుస్తుంది, కింద పడేసి నురగ కక్కిస్తుంది, ఆ వేదన నేను చూడలేకపోతున్నాను. నా పట్ల కనికరము చూపించు, మా పట్ల కనికరము చూపించు అని యేసుక్రీస్తుని అడగగానే యేసుక్రీస్తు ఒక మాట అంటారు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అంటే ఎవరిని అడిగాడు అక్కడ? ఫస్ట్ తన తండ్రిని అడిగి, ఎవరైతే తన దగ్గరికి వచ్చినాడో తను అడిగి ఉన్నాడు. అంటే నమ్ముట నీ వలన అంటే నమ్మకం అనేది మనకు కలగాలి, ఎవరికో కాదు. ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతున్నప్పుడు, అది ఎటువంటి సమస్య అయినా కూడా, తీనని రోగమైనా కూడా, ఎటువంటి కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా దేవుణ్ణి అడుగుచున్నప్పుడు మొదటిగా దేవుని దగ్గరికి అడిగినప్పుడు, అయ్యా నాకు నమ్మకం ఉంది, ఇది మీరే చేయగలరు, మీ వలన అవుతుందని ఎప్పుడైతే నమ్మినట్లయితే ఆ యొక్క సమస్యకి పరిష్కారం అనేది వస్తుంది. అక్కడ తన తండ్రి అతను అంటుంటాడన్నమాట, నాకు అపనమ్మకం కలగకుండా చేయమని అడిగినప్పుడు, అతనికి అపనమ్మకం కలగకుండా అంటే నాకు విశ్వాసం కలిగే విధంగా చేయమని అతను వేడుకునగానే తనలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూసి ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ మోగ చెవిద్దామని తను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎంతో ఆనందం చెందుతాడు. మనము కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు చేయగలడని ఒక నమ్మకం అనేది మనలో ఏర్పడాలి. అంటే చేసే వ్యక్తి దగ్గర ఆయన చేయగలడానికి తెలుసు, కానీ ఎవరైతే అడుగుతున్నారో వారికి నమ్మకం అనేది కలగాలి, మనకి నమ్మకం కలగాలి. మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు లాజరు చనిపోయినప్పుడు వేలాది మంది వస్తుంటారు అతన్ని చూడడానికి. చూడప్పుడు మార్త కూడా వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే బాగుండని అతన్ని యేసుక్రీస్తు అంటే, ఇక్కడ ఉన్నానా లేదా తర్వాత కానీ నీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు యేసుక్రీస్తు. అయ్యా నాకు నమ్మకం ఉందనగానే లాజర్ని దేవుడు లేపుతాడు. మనము కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండి దేవుని దగ్గరికి వచ్చి అడిగినట్లయితే ప్రతి దానికి దేవుడు చేయగలడు. కాబట్టి దాని పట్ల నమ్మకం ఉంచి ఈరోజు ఈ వాక్యాన్ని మీరు క్లెయిమ్ చేసి నడుచుకుంటారు నమ్మచ్చు. దేవుడి కొద్ది వాక్యం దీవించినాక మీ అందరికీ వందనాలు. ఆమేన్.